ఓకే సో అక్కడ నేను క్లాస్లో మీరు అడిగి ఈ డెమోలో ఎవరు చేస్తారు. ఓకే ఇంకా మేము ఈ ట్రైనింగ్ బయట ఆపర్చునిటీస్ ఇప్పటి వరకు కూడా బ్యాక్ డోర్ మా సైడ్ నుంచి బ్యాక్ డోర్ జాబ్స్ కానీ లేకపోతే ఎన్ని ఫర్దర్ లాంటివి ఏమి ఉండవు, ప్లేస్మెంట్స్ లాంటివి కూడా మేము ట్రైనింగ్ చేస్తాము. ఆ ట్రైనింగ్కి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. సో అంతేగాని సో ఎడిషనల్ సపోర్ట్ అంటూ దీనికి ఏమీ ఉండదు మా సైడ్ నుంచి. ఓకే ఫ్రెషర్ గా అంటే ఎన్ని ఐటీ కంపెనీలు యాజ్ ఎ ఫ్రెషర్ అంటే మనం జీరో ఎక్స్పీరియన్స్ కదా, జీరో ఎక్స్పీరియన్స్ అంటే 2.5 నుంచి 5 lakhs. ఫ్రెషర్ అంటే 2.5 నుంచి 5 lakhs. 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మినిమం 8 నుంచి 10 lakhs, 12 lakhs, 30 lakhs కన్ఫర్మ్. అది కూడా మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. Certificate after completion of the course we will provide certification. That is called as course completion certificate. We are not providing any global certificate. Global certificate is valid for entire world. So our global certificate we will have to write an exam రాయాలి. Like ఇందులో CACM చదివిన ఎవరు ఉన్నారా? ఓకే సో ఫైనల్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఫైనల్ CA ఫైనల్, CMA ఫైనల్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 members. ఓకే లైక్ CA కంప్లీట్ అయిన తర్వాత బోర్డు ఎలా అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తుంది అవునా? ఆథరైజ్డ్ బోర్డు ఏంటి? ICA. ఇక్కడ SAP ఆథరైజేషన్. మనం ఇచ్చే సర్టిఫికేట్ అనేది కోర్స్ కంప్లీట్ అయింది అని చెప్పి ఇస్తాం. రేపు పొద్దున ఫ్రెషర్ కింద జాబ్స్కి వెళ్ళేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఈ స్కిల్ సెట్ ఎక్కడ ఎక్వైర్ చేశారని అడుగుతారు. అప్పుడు పలానా ఇన్స్టిట్యూషన్లో ఈ స్కిల్ సెట్ ఎక్వైర్ చేశారని చెప్పుకోవచ్చు. అలా కాకుండా గ్లోబల్ సర్టిఫికేషన్ అడుగుతాం. గ్లోబల్ సర్టిఫికేషన్ కాస్ట్ 3 నుంచి 4 లక్షలు ఉంటుంది. గ్లోబల్ సర్టిఫికేషన్ కాస్ట్ 3 నుంచి 4 లక్షలు ఉంటుంది ఫ్రెషర్. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ కావాలి అనుకుంటే 50,000తో సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జామ్లో సంబంధించి జస్ట్ ఒక 100 క్వశ్చన్లు 200 క్వశ్చన్ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ చదువుకుంటే జాబ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కష్టమైన విద్య ప్లస్ సర్టిఫికేట్ చూసి జాబ్ అయితే ఎవరు అవే డేస్ ఏంటంటే జాబ్ వస్తుంది అంటే అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మన అందరూ సర్టిఫికేట్ చేసుకుంటాం. జాబ్ వస్తుంది 50,000 అయినా 1,00,000 పెడతాం. సర్టిఫికేట్లు చూసి జాబ్ రావట్లేదు ప్రజెంట్. అంతకుముందు ఇచ్చేవాళ్ళు ఫస్ట్లో గ్లోబల్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అదేది అని చెప్పి. ప్రజెంట్ అయితే మాత్రం టాలెంట్ ఉంటేనే ఇస్తున్నారు. సర్టిఫికేట్ లేకపోయినా నష్టమేం లేదు. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్